నిజాయితీ, నిబద్ధతతో కూడిన కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. అల్లూరులో 2వ రోజు జరుగుతున్న మహానాడు 11వ క్లస్టర్లో పాల్గొని పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీకి బలం కార్యకర్తలే అన్నారు. భుజాన పార్టీ జెండా ఉండాలని, అది గర్వంగా ఉంటుందని నాయకులను, పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు జయంతిబాబును పరిచయం చేసి పూర్తి సహకారం అందించాలని కోరారు. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఒక పద్ధతి, క్రమశిక్షణ లేని పార్టీలు చాలా చూసాం. కానీ ఏ పార్టీకైనా సిద్ధాంతాలతో పాటు కార్యకర్తలు బలమైన వ్యక్తిత్వం. ఈరోజు మనకి దాదాపు 1,00,000 కోటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, కోటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ ఒకే ఒక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలో సభ్యత్వాలతో పాటు జీవితకాలం విజయాలు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీకి కొలమానం అంతిమంగా ప్రజాక్షేత్రంలో గెలవడం. కాంగ్రెస్ పార్టీ 2014 వరకు రాష్ట్రంలో ఉండింది. ఎప్పుడైతే ఒక ఎలక్షన్లో ఓటమి సభ చూసిందో ఈరోజు కార్యకర్తలు లేని పార్టీగా ఈరోజు కాంగ్రెస్ ప్రజల ముందు నిలబడింది. అంతమంది కార్యకర్తలు సంపాదించి పెట్టినటువంటి మన తెలుగుదేశం పార్టీలో మనం కూడా సమస్యలు వస్తాయి. కుటుంబంలో భార్య, భర్త, 2 బిడ్డలు ఉంటేనే ఆ కుటుంబంలో నిత్యం ఏదో ఒక దాంట్లో అభిప్రాయ భేదం వస్తుంది. ఎక్కడో దగ్గర అలకలు ఉంటాయి, ఎక్కడో దగ్గర సముదాయించడం ఉంటుంది, ఎక్కడో కలిసి ఉంటుంది. కానీ అది కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని గుర్తుని రద్దు చేసుకోకూడదు. కాబట్టి ఆ కుటుంబంలో వచ్చిన సమస్య మళ్ళీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురే కూర్చొని చర్చిస్తారు.